యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎంత అద్భుతమైన మాట అండి. మాట చాలా సార్లు వింటుంటాం కానీ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఉంటుంటే చాలా అద్భుతంగా ఉంటది. కనుక ఈ వాక్య ధ్యానము చేసే ముందు దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుదాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్య ధ్యానములో నీ దాసురాలు నిలబడుచుండగా దేవా నా తండ్రి, మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీవు మాట్లాడితే మాకు మేలు ప్రభువా, నీవు మాట్లాడితే మాకు లాభము నాయన, నీవు మాట్లాడితే మాకు ఆదరణ ప్రభువా. కనుక నాయన నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్య ధ్యానములు తండ్రి బిడ్డలందరికీ నాకును ప్రభువా అర్థమైన తండ్రి నాయన నీ ప్రేమను తండ్రి ఈ రోజున కొంతన్న అర్థము చేసుకున్నట్టుకు నీ కృప మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకం అంటే ఏంటి? లోకం అంటే మనుషులు, మనం. లోకములో ఉన్నటువంటి సమస్తము, మన భూమి ఏంటి, ఆకాశం ఏంటి, సూర్యుడేంటి, చంద్రుడేంటి, సమస్తం నువ్వు కౌంట్ చేస్తే నీ జీవితకాలం సరిపోదు. లోకములు ఎన్నో ఉన్నవి. అవన్నీ కూడా మన కొరకు దేవుడు సృష్టించి అంతకంటే ప్రేమను కనపరుస్తూ ఆయన చేతులతో మనల్ని సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ కూడా నోటి మాటతో సృష్టించబడినవి కానీ మనలను దేవుడు తన చేతులతో సృష్టించాడు. అయితే లోకమును ప్రేమించను అని అంటే ఏంటంటే మనలందరినీ ప్రేమించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే అందరినీ అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవులను మాత్రమే ప్రేమిస్తాడు దేవుడు అనుకుంటారు. కానే కాదు. మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో దేవుణ్ణి ద్వేషించేటువంటి వాళ్ళని కూడా అంతే ప్రేమిస్తున్నటువంటి దేవుడు. దేవునికి దూరముగా బ్రతుకుతున్నటువంటి వారిని కూడా అంతే ఈక్వల్గా ప్రేమించేటువంటి దేవుడు ఆయన. ఆయనను కాక మరొక మార్గాలను ఎంచుకున్నటువంటి వారిని కూడా అదే విధముగా ప్రేమించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అదే మన దేవుళ్ళో ఉన్నటువంటి గొప్పతనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మరి ప్రేమించాడు దేవుడు, ఓకే, ఎవిడెన్స్ ఏది దానికి? ఏదైనా సరే మీరు ఎప్పుడన్నా ఎవరన్నా అడిగినప్పటికీ కూడా మీరు చెప్పగలిగేటువంటి స్థితిలో మీరు ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు అని చెప్పుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అయితే దేవుడు అంటే ఒక ఎవిడెన్స్ ఉండాలి, ఒక సాక్ష్యం ఉండాలి. దేవుడు తన కార్యములు చేయుటలలో ఆయన యొక్క వ్యక్తిత్వం ఉండాలి. అవన్నీ కూడా ఉన్నటువంటి దేవుడే దేవుడు. లోకమును ప్రేమించును. ఎలా కనపరిచాడు ఆయన ప్రేమను? అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఈ లోకములో లైఫ్ దేవునికి మ్యాటర్ కాదండి. అసలు ఈ లోకములో మనం జీవించే విధానము దేవుడికి అసలు లక్ష్యమే లేదు. ఇది మనలను ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడంటే ఇది ఒక టెస్ట్ మనకి. మన లైఫ్ను మనం ఎలా కాపాడుకుంటాం, మన లైఫ్ని మళ్ళా దేవునికి ఎలా సమర్పిస్తాం అనేటువంటిదే దేవుడు ఒక పరీక్ష విధముగా మనల్ని ఈ లోకానికి పంపించి ఆయన యందు విశ్వాసముంచి ఏ పాపము లేనటువంటి వారిగా బ్రతకాలని దేవుడు చూస్తున్నటువంటి వాడు. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును దేవుడు అందరికీ ప్రభు అంటానికి ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయం అర్థం. ప్రతి వాడంటే వాడు అన్నది కదా, ఆడవాళ్ళకు కాదని అనుకోబాకండి. ప్రతి వారు హిబ్రూ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మరి లేదంటే కొన్ని ట్రాన్స్లేషన్స్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రతి వారును నశింపకుండా ఉండాలి. ఏ విషయంలో నశింపకుండా ఉండాలి? చనిపోకుండా ఉండాలి, నరకంలోనికి వెళ్లకుండా ఉండాలి. ఆ విధముగా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఈ మానవుడు కలిగి ఉన్నాడు. అదేమనగా తన కుమారుని ఈ లోకానికి పంపించుట. ఆ యొక్క ప్రేమామయుడైనటువంటి దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఆయన లోకములో మానవుడుగా దేవుడుగా ఉన్నారు. హల్లెలూయా. కనుకనే మొదటి యోహానులో కూడా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి వాక్యము అర్థమవుతుందండి. మొదటి యోహాను 4వ అధ్యాయము 8 నుంచి చదువుతామండి.
దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుడు ఎరగడు. ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. ఏ ప్రేమ లేనటువంటి వాడు? ఈ లోక సంబంధమైన ప్రేమ గురించి కాదు ఎగైన్ ఇక్కడ చెప్తున్నది. ప్రేమ లేనివాడు అంటే దేవునిని ప్రేమించనటువంటి వాడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని అంటే యేసయ్యను లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మన యందుంచినటువంటి ప్రేమ ప్రత్యక్ష అంటే అర్థం ఏంటి? కనపరిచెను, లేదంటే అది చేసి చూపించెను, లేదంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చెను. ఎలా నెరవేర్చారు? మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ముందుగా అనుకుంటారేమో, కానీ దేవుడు ముందుగా మనలను ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రణాళిక వేశాడు. ఇది మామూలు విషయం కాదండి. లోకమునకు ఆయన ఎందుకు వచ్చారు అని అనటానికి, ఎందుకు వచ్చారు అనేటువంటిది అది ఆయనకు తెలుసు, మనందరికి కూడా తెలుసు. కానీ ఇది ఆర్డినరీ, ఆ డిసిషన్ అనేటువంటిది ఆర్డినరీది కాదు, ఊరికే చదివేసుకునేటువంటిది కాదు. ఒకళ్ళు ఎవరైనా సరే అది అనుభవిస్తేనే కానీ తెలుస్తుంది. అందుకని ఇక్కడ చూడండి, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. చూడు, లోకము చూస్తూ ఉంటుంటే పాపముతో నిండిపోయి ఉన్నది, పరిపక్వం అయ్యినది. పరిపక్వం అంటే ఏంటంటే కాయ బాగా పండుద్ది, తర్వాత ఇంకేమవుద్ది, ఇంకా బాగా పండుద్ది, ఇంకెంత పండిన తర్వాత ఏమవుతుంది? అది రాలిపోయి కింద పడుతుంది. ఆ విధముగా లోకము ఉన్నప్పుడు దేవుడు ఆ లోకమును, తన సృష్టిని చూసి బాధపడ్డాడు. అయితే పాపము ఎలాగో ఈ లోకమునకు వచ్చినది? ఎలాగొచ్చింది ఈ పాపం ఈ లోకానికంటే? ఆదాము అవ్వల ద్వారా వచ్చింది. ఆదాము అవ్వలు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు, అంతే కదండి. కనుక చూడండి దేవుని బిడ్డారా, మనకు పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయనను, తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుల వారిని, తన అద్వితీయ కుమారుని లోకానికి మనందరి పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన పంపాను. దీనిలో ప్రేమ ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఉంది. అక్కడే రాయబడి ఉంది, ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదండి, ఇక్కడ 16వ వచనములో కూడా దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమను ఏ విధముగా వెల్లడిపరుస్తూ ఉన్నాడంటే ఆయన ఈ లోకానికి రావడమే. 33.5 సంవత్సరాలు శ్రమ పడుటయే, 33.5 సంవత్సరాలు ఇబ్బంది పడుటయే, దివారాత్రులు స్తుతిగానములు స్తోత్రములు అందుకుంటున్నటువంటి ఆ పరలోకపు తండ్రి ఆ యొక్క మహిమ స్థలము నుండి విడిచి లోకానికి వచ్చి మన కొరకు ఆయన చూపించినటువంటి ఆ యొక్క జీవిత విధానము, మన కొరకు ఆయన చూపించినటువంటి ఆ ఉదాహరణ అయినటువంటి జీవితాన్ని మరి కనపరుస్తూ అనేక శ్రమలను అనుభవించున్నారు. దానిలో ప్రేమ ఉన్నది. అయితే చెప్తున్నాను దేవుని బిడ్డారు, యేసు ప్రభులు వారు మాత్రమే దేవుడు అని చెప్పడానికి ఉదాహరణ ఏంటి? లేదంటే ఎవిడెన్స్ ఏంటి? సాక్ష్యం ఏంటి? మనం ఎవరిని అడిగితే చెప్పాలి మీ దేవుడే నిజమైన దేవుడే అని అంటే ఏంటి? ఏం చెప్తారు మీరు? ఆయన పరిశుద్ధుడు అని చెప్తారు. నా యొక్క బోధ ఎప్పుడు కూడా ఏంటంటే, మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు మీరు కనపరచాలి, ఈ యొక్క స్క్రిప్చర్స్ మీరు చూపించాలి. దేవుడు యేసు ప్రభు మాత్రమే దేవుడు అని అంటే చెప్పండి, ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవుడై ఉండి. అంతేకాదు మనం పాపములోనే అలాగ ఉండిపోతే ఏమవుతాం? నరకానికి వెళతాం. దేవుడు న్యాయవంతుడు కదా, మంచి చేసినప్పుడు మంచి, చెడు చేస్తే చెడు. నేను అందుకనే చాలా మందికి జాగ్రత్తగా ఉండండి అని నా యొక్క వాక్య విధానం ఎప్పుడు కూడా అదే ఉంటుంది. ఏంటంటే మనం సరి చేసుకోవడమే. ఎప్పుడు చూసినా సరే మనము సరి చేసుకోవడమే, మనల్ని మనం సరిదిద్దుకోవడమే. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. నిన్ను ఎలా చూస్తాను, నిన్ను ఎలా ఆశీర్వదిస్తాను, ఎలా తప్పిస్తాను, ఎలా నిన్ను హెచ్చిస్తాను, ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు చేస్తాడు. ఖచ్చితంగా ఆ వాగ్దానాలు నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. మనమేం చేయాలంటే ఆయన నామములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికే మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో
దేవుడేసే దేవుడు అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పండి. ఏంటంటే నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పాపానికి పరిహారార్థము ఖచ్చితంగా నరకమే. అది చాలా 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 ఇతర మతాల యొక్క గ్రంథాలు కూడా అదే చెప్తున్నాయి. ఈ లోకంలో కూడా అనుభవిస్తామండి, పై లోకంలో కూడా అనుభవిస్తాం. కొన్నిసార్లు మనకు పరీక్షలు ఉంటాయి, అది వేరే విషయం. మరి దానిలో నుండి వెళ్లకుండా ఉండాలనే కదా మనకిను మన పాపానికి ఆయన మధ్యలో నిలబడడానికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంటే స్వస్థత పరిచేవాడు, యేసు ప్రభు అంటే ప్రమోషన్లు ఇచ్చేవాడు, యేసు ప్రభు అంటే నాకు ఏదో జరిగింది ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు ఆయన. అంత మట్టుకే మీరు ఇది చేయబాకండి. దేవుడు అంటే మన కొరకు ఏం చేశాడు, అదేగా ప్రశ్న. దేవుడు అంటే నా కొరకు ఏం చేశాడు అంటే ప్రాణము పెట్టేంత ప్రేమను ఆయన వెల్లడి పరుస్తూ ఉన్నాడంటే, కనపరుస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నదండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి ఒక్కసారి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ పాపం ఎలా వచ్చిందంటే ఆదాము అవ్వల ద్వారా వచ్చిన పాపము తీసివేయడానికి, అక్కడి నుంచి వంశార పారపర్యముగా వస్తున్నటువంటి ఆ పాపమును తీయడానికి ఒక గొప్ప ప్రణాళిక తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఎంతటి ప్రేమను నేను కనపరుస్తున్నాను ఈ యొక్క మనుష్యుల మీద అని తెలియజేస్తూ ఆయన ప్రేమను ప్రాణం పెట్టేటువంటి విధముగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత బాగా ఉన్నదో వాక్యం, మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుడు యొక్క ప్రేమను మనం కొలవలేం దేవుని బిడ్డలారా. దాని యొక్క లోతును మనం అర్థం చేసుకోలేం, దాని యొక్క త్యాగమును మనం అర్థం చేసుకోలేం. దేవుడు అంటే యేసు ప్రభువే అని అంటానికి ఇది గొప్ప నిదర్శనం. ఆయన ప్రాణం పెట్టేంత విధముగా మనల్ని ప్రేమించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు దేవుడు యోహాను సువార్తలో. గొర్రెలుగా దేవుడు ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే ఆయన కాసేటువంటి కాపరిగా ఆయన ఉన్నాడు కనుకనే ఆయన పిలుస్తున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, ఆ యొక్క గొర్రెల నిమిత్తము నేను ప్రాణము పెడతాను. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఒకసారి చూద్దామండి, అది యోహాను సువార్త. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణము పెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ 10వ వచనములో కూడా 2వ భాగంలో గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. జీవము కలుగుటకు, నిత్య జీవం గురించి యేసు ప్రభులు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. జీవము కలుగుటకు సమృద్ధిగా నేను వచ్చింది, మీతో నిశ్చయముగా చెప్పుచున్న నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అంతేకాదండి ఇక్కడ 14వ వచనం కూడా చూద్దామండి. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మనమందరము కూడా ఆయన గొర్రెలం, ఆయనను ఎరిగినటువంటి వారం కనుకనే ఆయన స్వరం వినేటువంటి స్థితిలో మనం ఉండాలి. అయితే చూడండి, ఈ యొక్క పాపమును అసలు తీసేయడానికి ఎందుకు వచ్చాడు, పాపం అంటే ఏంటి అనేటువంటి విషయం కూడా మనము ఆలోచిద్దాం. అయితే ఆదాము అవ్వ నుండి వచ్చినటువంటి ఆ పాపము, ధర్మశాస్త్రము అనుసరించి ఉన్నటువంటి పాపం ఉన్నదండి. చాలా పాపము, శాపము ధర్మశాస్త్రములో ఉన్నది. మనుష్యులు దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి ప్రతి పని పర్యవసానము శాపమే. ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని విడుదల పొందుకోవాలనంటే మాను మీద ఒక పరిశుద్ధుడు వేలాడాలి. మాను మీద అంటే సిలువ మీద. దేవుడంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పడానికి నేను ఎవిడెన్సెస్ చెప్తూ ఉన్నాను. ఒక మాను మీద వేలాడాలి, అది పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యము.
అయితే ఆ మాను మీద వేలాడడానికి చాలామంది కూడా ఏమంటారంటే, సిలువ మీద వేలాడిన వాడు 3 మేకులు పీక్కోలేడు, మీ జీవితాన్ని ఏం బాగు చేస్తాడు అనేటువంటి వారు ఉన్నారు. ఆయనే గనక ఆ యొక్క సిలువ దిగేసి ఉంటే మనకి మోక్షం ఉండేదా? మనకు పరలోక స్థానం ఉండేదా? ఆయన రక్తములో ఉన్నటువంటి స్వస్థత మనం పొందుకునే వాళ్ళమా? అంత విశిష్టమైనటువంటి ఆ ప్రశస్తమైనటువంటి రక్తాన్ని దేవుడు మన కొరకు అర్పించాడు. యేసు ప్రభులు వారు ఈ లోకానికి రావడానికి 100 కారణాలు చెప్పొచ్చండి. యేసు ప్రభులు వారు ఆయన సిలువలో మరణించడానికి 100 కారణాలు చెప్పచ్చు. ఒక కారణముతో సరిపోదు. ఆయన సిలువలో మరి కార్చినటువంటి ఆ రక్తము ఎందుకు కార్చాడంటే 100 కారణాలు చెప్పొచ్చండి. దేవుని చిత్తమైతే ఆ రక్తములో ఉన్నటువంటి మహిమ గురించి మరలా రానున్న దినాల్లో మనం చర్చిద్దాం. కనుక దేవుని బిడ్డలారా, తన ప్రాణం పెట్టేటువంటి ప్రేమను ఆయన కనపరుస్తూ ఉన్నాడు. అది దేవుడు అంటే. కనుక దేవుని బిడ్డలారా, పాప పరిహార్థం, ధర్మశాస్త్రం ప్రకారం వచ్చినటువంటి ఆ శాపము కొట్టివేయబడాలంటే మాను మీద ఒక పరిశుద్ధుడు వేలాడాలి, ఒక పరిశుద్ధుడు ప్రాణం ఇవ్వాలి, ఒక పరిశుద్ధుడు రక్తము కార్చాలి. నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఒక కూర వండుకోవాలనంటే గిన్నెను ఒక మురుగు నీళ్ళతో మనం కడుగుతామండి? మంచి నీళ్ళతోనే కడుగుతాం. ఒక మనుష్యుడి యొక్క పాపములు కడగబడాలంటే ఒక పాపి యొక్క రక్తము ఎలా సరిపోతుంది? ఒక పరిశుద్ధుని రక్తం అవసరం, ఒక పరిశుద్ధుని రక్తం అవసరం. కనుకనే తండ్రి అయిన అద్వితీయ కుమారుడు పరిశుద్ధుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అంతేకాదు, ఆయన పాపము లేకుండా బ్రతికాడండి. పాపము లేకుండా 33.5 సంవత్సరాలు ఏ పాపము ఆలోచన ప్రకారము, శరీర ప్రకారము, మాట ప్రకారము, చేతల ప్రకారము ఎక్కడ కూడా ఒక పాపము ఆయన చెయ్యకుండా బ్రతికి మనకు ఒక ఉదాహరణ చూపిస్తూ ఉన్నాడు. ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు దేవుడు. ఒక మాట అంటున్నాడు, మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉన్నదని స్థాపించగలరా? చెప్పగలరా? తెలియచేయగలరా? ఎవిడెన్స్ చూపించగలరా అని ఒక సవాలు ప్రపంచానికి విసిరాడు దేవుడు. అంత పరిశుద్ధుడు ఆయన. అపరిశుద్ధమైన మన రక్తాన్ని కడగబడడానికి ఒక పరిశుద్ధుని రక్తం అవసరం. అందుకనే ఆయన మాను మీద వేలాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే గలతీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 చదువుదాం. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. అన్యజనులు అంటే ఎవరండి? మనమే. మనం ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని ఆయన నిజమైన దేవుడని ఎప్పుడైతే సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తామో, బ్యాప్టిజం అనుభవంలోనికి మనం ఎప్పుడైతే వెళ్తామో, ఆయనను సంపూర్ణముగా ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మనము ఇజ్రాయేల్ ప్రజలుగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు అన్యజనులైనటువంటి మనలందరినీ కూడా ఆయన మన మీద ఉన్నటువంటి ఆ శాపాన్ని, మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని ఆయన మాను మీద వేసుకుని ఆయన వేలాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు ఆయన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలను బట్టి నిత్య నరకములో నిత్యాగ్నిలో కొట్టుకోవలసినటువంటి వారిని రక్షించాలి నా బిడ్డలను అని ఆలోచన చేసి ఉన్నారు. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళ ముగ్గురు నిర్ణయాలు తీసుకుంటారండి. వీళ్ళ ముగ్గురు నిర్ణయాలు తీసుకుంటారు. అంత గొప్ప దేవుడు, నోటి మాటతో సృష్టించినటువంటి శక్తిమంతుడు మన గురించి ఆలోచిస్తున్నాడనంటే ఎంత ప్రేమ దానిలో దాగుందండి. దేవుడు అనుక్షణం మన గురించి ఆలోచించేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆలోచన అంటే, వాళ్ళు ముగ్గురు కూర్చుని మనం సృష్టించినటువంటి బిడ్డలందరూ కూడా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళ మీద పాపం ఉన్నది, వీళ్ళ జీవితంలో పాపం ఉన్నది, వీళ్ళ జీవితంలో శాపం ఉన్నది.
ధర్మశాస్త్రం ప్రకారం వీళ్ళు మరణించాలి. ధర్మశాస్త్రం ప్రకారం మరణించడం అంటే నిత్యము నరకాగ్నిలోనికి వెళ్ళాలి, ధర్మశాస్త్రం పాపముగా బట్టి. మరి దేవుడు న్యాయవంతుడు కదా, న్యాయవంతుడు ఆయన. ఆ న్యాయం ప్రకారమే సమస్తము చేస్తాడు. మరి న్యాయం ప్రకారం అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి? నరకములో కొట్టుమిట్టాడుతూ, యాతన పడుతూ, బాధపడుతూ, అగ్ని ఆరకుండా, పురుగు చావకుండా మనము ఎన్నటెన్నటికి ఆ నరకములో ఉన్నటువంటి జీవితానికి కానీ ఒక అంతము లేదు. ఆ విధముగా దేవుడు చూసి వీళ్ళను రక్షించాలి అనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే మరి మన పాపాలను ఎలా పరిహరించాలి అని అంటే, నేను వేసుకుంటాను నెత్తి మీద, నేను నా భుజం మీద వేసుకుంటాను ఈ లోకములో ఉన్నటువంటి మానవాళి అందరి యొక్క పాపమును. క్రైస్తవులకు మాత్రమే ఆయన చనిపోయాడా? క్రైస్తవుల గురించి మాత్రమే ఆయన మరణించాడా? క్రైస్తవుల గురించి మాత్రమే ఆయన ఆ శిలువ మీద వేలాడాడా? క్రైస్తవులకు మాత్రమే ఆయన రక్తాన్ని కార్చాడా? కాదు. ప్రతి ఒక్కరికి కూడా మనకిను మన పాపములకు మధ్యన ఆయన నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెప్తున్నదండి ఇక్కడ వాక్యం. గలతీలు రాసినటువంటి పత్రికలో, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను అంటే కొట్టివేసెను, విమోచించెను అంటే రక్షించెను, విమోచన అంటే అన్నిటికంటే ముఖ్యముగా బాకీ చెల్లించెను. మన బాకీ ఆయన చెల్లించాడు. మనం ఉండవలసినటువంటి స్థానములో ఆయన ఉన్నాడు. అది ప్రేమ అంటే. ఇలా ప్రేమ కనపరిచేటువంటి ఒక్కడని మీరు చూపించండి. ఈ విధముగా ప్రాణం పెట్టేటువంటి దేవుడు ఎక్కడున్నాడు? ఈ విధముగా పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి నీతిమంతుడిగా బ్రతికి ఆలోచన ప్రకారము కానీ, శారీరక ప్రకారము కానీ, చేతల ప్రకారము కానీ, మాటల ప్రకారము కానీ పాపము చెయ్యనటువంటి దేవుడు ఎక్కడున్నాడు? మన అతిశయం ఏంటంటే, నిజమైన దేవుడు నా తండ్రి, ఆ తండ్రి నా ఎడల ప్రేమ కనపరుస్తున్నాడు. ఎలా కనపరుస్తున్నాడు? ఎలా వెల్లడిపరుస్తున్నాడు? ఎలా తెలియజేస్తున్నాడంటే, నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను వెళ్ళవలసినటువంటి నరకము నుండి నన్ను తప్పించాడు. అదే మన అతిశయం. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచన. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడై అని వ్రాయబడి ఉన్నది అని అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో వ్రాయబడి ఉన్నది. ఎందుకు ఆయన మ్రాను మీద వేలాడాడంటే, మన శాపము నిమిత్తము, మన పాపము నిమిత్తము. అంతటి ప్రేమను దేవుడు కనపరుస్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చూద్దామండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా. ఎంత స్పష్టముగా వ్రాయబడి ఉందండి. తానే మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. అంటే మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు, ఆయన నీతిని బట్టి మనము బ్రతుకుతాం. ఎంత గొప్ప ప్రణాళిక అండి, ఎంత గొప్ప ప్రణాళిక. రేపు మనందరం చనిపోయిన తర్వాత మనం అందరం పైకి వెళ్తాం. బ్రతకడం అంటే అదండి. బైబిల్ గ్రంథంలో చనిపోవడం, బ్రతకడం ఇవన్నీ కూడా మోస్ట్లీ దేవుడు ఉద్దేశించిన సంగతులు ఏంటంటే, పరలోకము గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. జీవించడం అంటే ఏంటంటే ఎన్నటెన్నటికీ జీవనం, నిత్య జీవము దాన్నే. కనుకనే మన పాపముల విషయమై చనిపోయి ఆయన నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా. ఆయన మోసాడండి. అందుకనే చాలాసార్లు ప్రభు యొక్క పాదాలు తడబడినవట. ఎందుకంటే సిలువ బరువును గురించి కాదండి, సిలువ బరువును గురించి కాదు, ఆయన యొక్క పాదాలు తడబడడం. సిలువ బరువును గురించి కాదు, ఆయన భుజాలను పెట్టడం. లోకములో ఉన్నటువంటి సమస్తమైన మానవాళి పాపమును ఆయన మీద వేసుకుని మోసాడు ఆయన. ఆ సంఘటన తలుచుకుంటుంటే నిజముగా హృదయం ద్రవించిపోదు.
లేదంటే ఆ యొక్క వాక్యాలు చదువుతూ ఉండంటే చాలా చాలా గుండె నలిగిపోయేటువంటి ఫీలింగ్ వస్తుంది. అంతటి ప్రేమను దేవుడు మన ఎడల కనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకొని మనం ముగించుకుందాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనక, నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. మోషే ద్వారా ఈ వాక్యము తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకు రాయించుకున్నాడంటే, ఈ మానవాళి యొక్క ప్రణాళిక ఇక్కడ కనపడుతూ ఉన్నది వాక్యములో. మానవాళి యొక్క ప్రణాళిక ఈ వాక్యములో కనపడుతుంది. మనమైతే మనం చేసినటువంటి వాటికి నరకంలోనికి వెళ్ళాలి. మనమైతే మనం చేసినటువంటి వాటి అన్నిటికీ ఆ పరిహార్థం, పాప పరిహార్థం మనం అనుభవించాలి. కానీ తన బిడ్డలు శాపములో కొట్టమిట్టాడకుండా ఉండాలని, తన బిడ్డలు ఆ శాపానికి గురవకుండా ఉండాలని, తన బిడ్డలు ఆ యొక్క శాపములో ఉన్నటువంటి ఇంటెన్సిటీని అనుభవించకుండా ఉండాలని ఆయనే మనందరి శాపమును పాపమును ఆయన తీసుకున్నాడు. ఆయన శరీరములో ఇముడ్చుకున్నారు దాన్ని, ఆయన రక్తములో కలిపేశారు దాన్ని. ఆ శాపాన్ని పాపాన్ని అన్నిటినీ కలిపేసి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప దేవుడు ఎక్కడన్నా ఉన్నాడు అని మీకు అనిపిస్తే మీరు వాళ్ళని సేవించండి. ఇది మీకు కాదు నేను చెప్పేది, టీవీలో పరిచర్యలో గురించి చెప్తున్నా. ఎంతకంటే గొప్ప దేవుడు మీకు ఎక్కడైనా కనపడితే ఆయన సేవించడం మీరు ప్రారంభించవచ్చు. మన ఆధిక్యత ఎంత అద్భుతముగా, మన ఫ్యూచర్, మన భవిష్యత్తు ఎంత అద్భుతంగా కనపడుతున్నది చూడండి. దేవుడు ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క కన్సర్న్ని కనపరుస్తూ ఉన్నాడు ఈ మానవాళి ఎడల. మనం పాపములు చేసినటువంటి వారముగా మనం కనపడుతూ ఉండంటే ఆ పాపమును శాపమును తీసివేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రాణం పెట్టి మనల్ని రక్షించిన దేవాది దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులై బ్రతుకుదాం. ఆయన మనకిచ్చినటువంటి ప్రాణ త్యాగము చేసి మనకు అర్పించిన రక్షణను మనం కాపాడుకుందాం. ఇంకా రక్షణ లేనటువంటి వారు దయతో రక్షణ తీసుకోవడానికి మీరు సిద్ధపడవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇంత తెలిసి కూడా, ఇంత తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా దేవునికి దూరముగా ఉంటే అది నీకే నష్టం, నీకే నష్టం దేవుని బిడ్డలారా. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ప్రాణం పెట్టేటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము కనుక దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి సర్వదా కృతజ్ఞులై, సర్వదా ఆయన నామాన్ని మహిమపరిచేవారముగా, సర్వదా ఆయన మనకిచ్చినటువంటి ఈ యొక్క ప్రాణం పెట్టి ఇచ్చిన రక్షణను మనము కాపాడుకుంటూ మనము ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య జీవములో మనం అడుగు పెడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.